విశాఖలో పారిశుధ్యంపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశంతో పోలిస్తే విశాఖ మరింత వెనుకబడి ఉంది అన్నారు. డెంగీ నివారణకు పరిశుభ్రతే ఆయుధమని చెప్పిన ఎమ్మెల్యే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి విశాఖను క్లీన్ సిటీగా మార్చేందుకు అందరూ కలిసి రావాలి అని పిలుపునిచ్చారు. శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన శుభ్రత కొరకు ప్రతిరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అదే కాకుండా ఈరోజు కూడా మే 16th డెంగ్యూ డే సందర్భంగా కూడా 2 కార్యక్రమాలు తీసుకున్నాం. మా పీడీ గారు, మా జడ్సీ గారు, మా శానిటేషన్ సిబ్బంది, ఈ శాఖలకు చెందిన అందరు ఆఫీసర్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి అవేర్నెస్ కలిగించటం, ఏదైతే పరిశుభ్రత ఇంటిని కానీ నిల్వన్న నీరు వల్ల చేరే దోమలో వస్తున్న డెంగ్యూ వ్యాధుల మీద కానీ, అలాగే తడి చెత్త పొడి చెత్త భూములు కలిసేవి కలవని ఐటమ్స్ ఎలా వేరు చేయాలనే దాని మీద కూడా అందరికీ కూడా చెప్పటం చాలా కాలం నుంచి చేస్తున్న పని అయినప్పటికీ కూడా ఇది జనాల్లో ఇంకా పూర్తిగా 100% అవేర్నెస్ రాలేదు. జనం చైతన్యం అంత అవ్వాలి. ప్రభుత్వం దీనికోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చెప్పడమే కాకుండా వాళ్ళు పాటిస్తూ కూడా అన్ని మీటింగ్లో చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ పూర్తిగా రాలేదు.